అంతమంది కలిసేసి ఒకరిని నామినేట్ చేసాము సంజన గారిని. సో అదే పాయింట్‌ని నువ్వు ఎందుకు నామినేట్ చేయకూడదు? సో సెకండ్ వీక్‌లో, థర్డ్ వీక్‌లో మనం కోడిగుడ్డు కోసం అని చెప్పేసేసి మొత్తం అందరిని నామినేట్ చేసాం. ఇప్పుడెందుకు నువ్వు కాపీ క్యాట్ అని అనుకుంటున్నావు అని చెప్పేసేసి చాలా 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 పాయింట్స్ టప్ప ఇచ్చేసింది శ్రీజ. సో ఆ తర్వాత శ్రీజ ఏమన్నదంటే, మీలో ఎవరికి డ్యాగర్ కావాలి చేతులెత్తండి అంటే ఆల్మోస్ట్ అందరూ చేతులెత్తిపోయారు. సో చేతులెత్తారు కూడా కొద్దిమంది. సో నిఖిల్ అయితే చేతులెత్తలేదు. చేతులెత్తకపోతే ఎందుకు నువ్వు చేతులెత్తలేదు, నీ దగ్గర పాయింట్ ఉందా అని చెప్పేసి అంటే, నా దగ్గర పాయింట్ లేదు, ఎందుకు మాట్లాడాలి, నీకు జస్ట్ ఊరికే సీన్ క్రియేట్ చేయడానికి చెప్తున్నావు అని చెప్పేసి అంటే ఇంకా శ్రీజ ఇక సైలెంట్గా మాధురి గారికి ఇచ్చేసింది. సో మాధురి గారికి ఇవ్వగానే మాధురి గారు డ్యాగర్ తీసుకొని పోయేసేసి రీతు గారికి ఇచ్చేసింది. రీతు గారికి పొట్టలో పడిచేసింది, చెప్పేసింది. రీతుకి మాధురికి పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద అసలు అలిగేషన్స్ అనమాట. చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి. సో మొత్తానికి ఈ రీతు గారికి ఏదైతే పాయింట్ చెప్పిందో ఆ రీతు పాయింట్స్ చాలా బాగా ప్రాపర్గానే చెప్పింది అనిపించింది మాధురి గారు. బట్ మాధురి గారు ఈసారి ఎందుకో ఎలిమినేట్ అయిపోతారు అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ మామూలు హేట్రేడ్ లేదు బయట.